ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఎంజాయ్ చేయడానికని నూతికి వెళ్తున్నాం. నూతికి వెళ్ళే ముందర అక్కడ డ్యాన్స్ చేసా. ఇంటి దగ్గర డ్యాన్స్ చేసుకొని ఇదిగోండి ఈ ఎండలో స్నానం చేయడానికి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి స్నానం చేయడానికి వెళ్తున్నాం. చూడండి అలా క్లైమేట్ వస్తే చూపించేది అంతా. ఇగో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ నేను, గణేష్, ప్రసాద్, మణి ముగ్గురం కూడా అలా వెళ్తున్నాం నడుచుకొని. అలా నూతికెళ్ళి నెక్స్ట్ మీకు వీడియోలు అన్నీ చూపించబోతున్నాం. ఇప్పుడు నూతికెళ్ళి కావాలైతే దారిలో మా అమ్మవారి గుడి అయితే ఉంది. ఇక్కడ కొంచెం దండం పెట్టుకొని మనం నూతికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా తర్వాత నూతితో కలుద్దాం. ఇప్పుడు అందరం కూడా బయలుదేరుతున్నాం నూతికి. ఇదిగోండి చూడండి ఇక్కడ వాటర్ ఎలా వెళ్తుందో. ఇదిగోండి పొలాల గట్టుల్లో వెళ్తున్నాం. ఇదిగోండి గట్ల మీద వెళ్తాం. హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. మనం ఇలా పొలాల గట్టుల్లో నడుచుకొని వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. పైన ఎండ వీరికి దగ్గరలోకి వచ్చాం. మొత్తం కూడా ఎండగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం. కానీ మేము వాటర్ దగ్గరికి అయితే వస్తాం. చూడండి ఇటు చుట్టుపక్కల కూడా ఆమకాయ మొక్కలు, ఏవో బీరకాయ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఇప్పుడు మేము పైన క్లైమేట్ చాలా ఎండగా ఉంది. ఇప్పుడు మన నూతిలో చల్లగా నీళ్ళతో దూకుతున్నాం. ఒకసారి నీళ్ళు చూపించి అందరికీ కూడా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మా ఫ్రెండ్స్ చూడడానికి రెడీగా ఉన్నారు. ప్రసాద్, నెక్స్ట్ మణి, ఇదిగోండి మన వీడియో తీస్తున్న గణేష్. మనకి నాకైతే మాత్రం ఈత రాదు. నేను అన్నీ కూడా ప్రాణాలతో చాలా జాగ్రత్తగా ఉంటాను కాబట్టి నూతిలో అయితే మాత్రం దూకను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూడండి ఎలా దూకుతాను. ఇప్పుడు నేను దూకపోతున్నాను. ప్రసాద్ ఎలాగ ఉందిరా? చాలా చల్లగా ఉన్నాయి నీరు. ఎలా ఉంది కింద లోన ఎలా ఉంది అంతా కూడా చూడండి. ప్రసాద్ ఎలా గెంతుతుంది అక్కడ. అదిగొన్నాడు బ్యాక్ సైడ్ ఆ ఈతో ఏదో కొడుతున్నాడు. ఆ మనిషి చూడండి ఆ మూల ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా దూకాలని ఉంది కానీ నాకు ఈత ఏమి కూడా రాదు కదా. అందుకని చెప్పేసి ఇదిగోండి నెక్స్ట్ మన యూట్యూబర్ కనగా దూకిపోతున్నాడు. దూకపోతున్నా చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను స్లిప్ వేస్తా. నాకు ఈత రాదు అందుకే కర్ర పట్టుకొని ములుగుతున్నాను. అయినా రిస్క్ తీసుకుని వచ్చాను నూతిలో దూకాలనేసి. లైఫ్లో అన్నీ కూడా ఎంజాయ్ చేయాలి కదా. అందుకు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నుంచి దూకపోతున్నాను. ఇప్పుడు మేము నూతి చుట్టూ రౌండ్లు వేస్తాము. ఎవరు గెలుస్తారో మీరే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ప్రసాద్ అంటే నన్ను ముంచేశాడు. నేనైతే ఓడిపోయాను. అడుక్కైతే ముంచేశాడు నన్ను. లొకేషన్ ఎంత బాగుందో చూడండి. అక్కడ టీవీ సినిమా థియేటర్ ఉంది మా ఊర్లో. ఆ థియేటర్ చూడండి. ఇదిగోండి అక్కడ ఉంది థియేటర్. ఇదిగోండి నేను చెప్పాను కదా ఆ గుడి. ఇదిగోండి దాడితల్లి అమ్మవారి తల్లి గుడి. ఇదిగోండి ఇదేమో పేరంటాల గుడి. ఇవన్నీ అన్నీ కూడా కొండలో చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం స్నానం చేసి వస్తాం. ఇప్పుడు ఇంటికి